కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించారని ఆ పార్టీ సీనియర్ నేత విహెచ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటిందన్నారు. బీఆర్ఎస్ బీజేపీని ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ఆత్మగౌరవం అని మరోసారి కవిత గుర్తు చేసినందుకే కవితకు ఓ మున్సిపాలిటీ ఇచ్చారని అంటున్న విహెచ్ తో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. సో ఆయన అభిప్రాయాలు తెలుస్తాం. కాంగ్రెస్ అనుకున్న స్థానాలు వచ్చిందని భావిస్తున్నారా? తప్పనిసరిగా మెజార్టీ వస్తాయని వచ్చింది. అనుకున్న స్థానాలు కాదు, ప్రజలందరూ అభివృద్ధికి చూసి ఓటేశారు. కొన్ని దగ్గర మేము రావద్దని అనుకున్నాం. కరీంనగర్ అటువంటిది కూడా పెంచిందా లేదా? మొన్నదానిక నిజామాబాద్లో పెంచ, నల్గొండలో అయితే స్వీప్, అన్ని దగ్గర కూడా ప్రజలు అభివృద్ధికి ఓటేశారు. ప్రజలు మేము వాస్తవాలు చెప్తున్నాం. బీజేపీ బీఆర్ఎస్ అబద్ధాలు చెప్తుందని ఆ నిర్ణయం దీంతో ఇవాళ నుంచి ఏది మేమే వస్తామనేది బంద్ చేయండి. మీరు ఏం తప్పు, డబల్ ఇంజన్ అని ఆయన అంటాడు, ఈయననేమో మేమే అంటాడు. పేరు మార్చినప్పుడే మీ దుకాణం బంద్ అయింది. అది సెంటిమెంట్ ఉండే త్యాగం. శ్రీకాంతాచార్య అటువంటి ప్రాణాలు అర్పిస్తే అలా పేరే మర్చిపోయినావు. అమరవీరుల వల్లనే వచ్చింది కదా తెలంగాణ. ఆ పేరు ఎవడు చేంజ్ చేయమన్నారా బాబు? అదేవిధంగా మహారాష్ట్రలో అప్కి బార్ కిసాన్ సర్కార్ అన్నావు. ఖమ్మంలో నువ్వు రైతులకు సంఖ్యలు వేసినావా లేదా? అదేవిధంగా ఇవాళ అబద్ధాలు చెప్తున్నారని ప్రజలు మీకు తిరస్కరించారు. ఆఖరికి మహాత్మా గాంధీ నరేగా ప్రోగ్రాం కూడా, మహాత్మా గాంధీ రోజ్గార్ రూరల్ ఎంప్లాయ్మెంట్ పేరు కూడా చేంజ్ చేసిరు. ప్రజలు ప్రతి ఇంట్లో కూడా గాంధీ బొమ్మ ఉంటుంది. గాంధీ తాత అంటుంటే మీరు గాంధీ తాత పేరు ఎందుకు తీసేరా? అందుగురించి ఇవన్నీ శిక్షను ఇప్పటికన్నా మేధోమతలం పెట్టుకొని డబల్ ఇంజనీగా పనిచేయండి. సింహం ఫార్వర్డ్ బ్లాక్ మీద కవిత కూడా పోటీ చేసింది, ఒక మున్సిపాలిటీ గెలిచింది. అంటే ఆమె ప్రభావం కూడా ఉండబోతుందా రానున్న రోజు? అంటే ఆమె ఇవాళ గుర్తొచ్చింది, మళ్ళీ ఒకసారి యాదిపించింది. ఆత్మగౌరవం అమరవీరులు అని అన్నది కాబట్టి, అరే ఇది ఒక ఆమె ఏదో మాట్లాడుతుందని ఒకటి తెలిసింది. మంచిదే కదా, అమరవీరుల గురించి యాద్ చేసిందని ఓట్లేసి. రైట్. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి అనుకుంటున్నారా? బీఆర్ఎస్ బీజేపీ ఇక వాళ్ళది లోపల ఏం అండర్స్టాండింగ్ ఉందో మాకు తెలియదు. ఆయన ఏమంటాడు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని. కేవలం బీజేపీ ప్రభుత్వాలనే వికాస్ ఉంటుంది. మా దగ్గర ఏమి ఇయ్యరు. మా రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు పోయినా ఏమి ఇస్తలేరు కదా. అంటే ఇక్కడ కూడా పాగబెట్టాలన్నారు. ప్రజలు గ్రహించిండ్రు. నరేంద్ర మోడీలో కూడా మార్పు రావాలి. రాహుల్ గాంధీని ఇవాళ పార్లమెంట్ కూడా తీసేసి చూస్తున్నారు. ఇంత అన్యాయం అరవై. ఒక అపోజిషన్ లీడర్గా ఆయన వ్యూ చెప్పగలుగుతాడు. మన భారతదేశానికి చెడ్డ పేరు తెస్తున్నారు అన్నాడు. దాని మాత్రాన్ని తీసేస్తారా? మొదలు ప్రివిలేజ్ అన్నారు. ప్రివిలేజ్ వైపు ఈ కొత్త దుఃఖం పెట్టిరు. ఒక ఎంపీ రాసిస్తాడు, ప్రజలు ఓట్లేస్తే ఆయన అంటే సస్పెండ్ చేయాలంట. ఇవన్నీ ఎన్ని చెప్పినా రాహుల్ గాంధీ ఆ కుటుంబంలో ఉన్నది త్యాగ గుణం. వాళ్ళ తాత కానీ, వాళ్ళ తండ్రి కానీ, వాళ్ళ అందరు కూడా, వాళ్ళ నానమ్మ కూడా దేశం గురించి త్యాగం చేశారు, ప్రాణాలు అర్పించారు. కాబట్టి ఆ గుర్తింపు సత్య వరకు ఉంటుంది. భారతదేశాన్ని విడగొట్టాలని ఆలోచన చేసిస్తున్నారు. రాహుల్ గాంధీ ఈ దేశాన్ని జోడాలు చేస్తున్నారు. భారతదేశం ఉన్నంత కాలం ఇది సెక్యులర్ దేశం. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు ఉంటారని. ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధిస్తుందని చెప్పి భావించాం. అలాగే మెజార్టీ స్థానాలు కూడా సాధిస్తుందని చెప్పి కూడా విహెచ్ చెప్పారు. అలాగే ఏదైతే కవిత ఆత్మగౌరవం అని చెప్పి కాబట్టి మరొకసారి గుర్తు చేసింది కాబట్టి తనకు ఏదైతే ఒక సీటు వచ్చిందని కూడా చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభావం ఇలాగే ఉంటుంది, కాంగ్రెస్ హవా ఇలాగే కొనసాగుతుందని చెప్పి కూడా మాజీ ఎంపీ విహెచ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ 9 గాంధీ భవన్.